ఆ సృష్టి క్రమాన్ని చెప్పే దాంట్లో ఈ బూతు కథలాగా అనిపిస్తున్న తండ్రి కూతుళ్ళ సంసారం అనే దాన్ని మాత్రమే తీసుకుని వీళ్ళు మాట్లాడేస్తా ఉన్నారు. మరి నిజంగా ఇక్కడ తండ్రి ఎవరు, కూతురు ఎవరు, అంతకుముందు బ్రహ్మలోకానికంటే ముందు జరిగిందేంటి, ఇవన్నీ కూడా మత్స్య పురాణంలో చాలా క్లియర్గా ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథము చెప్పనంత స్పష్టంగా మత్స్య పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది సీక్వెన్షియల్ గా అనేది చెప్పడం జరిగింది. బైబిల్లో చెప్పినట్టు ముందు భూమి ఆకాశములు సృజించాను, ఆ తర్వాత ఎప్పుడో 4వ రోజున సూర్యుని సృజించాను, ఆ తర్వాత ఎప్పటికో మట్టి పెట్టి మనుషుల్ని తయారు చేసి ఆడి ముక్కులో ఊపిరి ఊదెను, ఇట్లాంటి మాటలు చెప్పలా. కానీ ఈ రోజున అట్టాంటి పుస్తకాన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చేసి ఇలాంటి ఉద్గ్రంథాలని, మహాగ్రంథాలని, పవిత్ర గ్రంథాలని అవమానించేలాగా చేస్తున్నారు అంటే వీళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ అర్థం కావట్లేదా? క్లియర్ గా హిందువులని సనాతన వాంగ్మయం పట్ల ఒక చెడు దృష్టిని కల్పించి, చెడు భావాన్ని కల్పించి, వీళ్ళని హిందూ గ్రంథాలంటే వ్యభిచార గ్రంథాలనే ఆలోచన కల్పించి మత మార్పిడి చేయడానికి తప్ప ఇంకో ఆలోచన ఏమీ లేదు.